కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనకు ఏడాది అనే కార్యక్రమాన్ని తీసుకొని ఒక నూతన వరవడితో మొన్ననే ఏదైతే అమరావతి వేదికగా ఐపీఎస్లను ఐఏఎస్లను ముఖ్యంగా ఉన్నతాధికారులను క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమము అభివృద్ధి ప్రధానంగా ప్రజల పక్షాన నిలవాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పూర్ణదేశ్వరరావు గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు మరియు కూటమి నేతలుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు సమక్షంలో అధికారులందరితో పాటు కూడా సమాలోచన చేసి రేపు రాబో పరిస్థితుల్లో ఏదైతే ఏడాది కాలం పాటు ప్రజలకు పూర్తిగా సంక్షేమాన్ని ఏ దిశగా తీసుకుపోయినాము, అభివృద్ధిని ఏ దిశగా తీసుకుపోయినాము, అలాగే రానున్నటువంటి ఏడాదిలో ఏ దిశగా కార్యాచరణ దిశగా ముందుకు పోవాలా అని చెప్పేసి నూతన వరవడితో ముందుకు పోవాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వం అన్ని రంగాలను ముంచేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినటువంటి తరుణంలో నేడు ఆర్థికంగా కూడా ఎకానమీని ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ దిశగానే ముందుకు పోతూ ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల పక్షాన్ని నిలవాలని చెప్పేసి ఆ దిశగా పోతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే నాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వింత పోకళ్ళు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన తిరుగుతున్నటువంటి తరుణంలో ఆయన ఏదైతే పర్యటనలు ఉన్నాయో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. వారి కార్యకర్తే ఆయన కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా చనిపోయారని చెప్పేసి నిర్దేశం చేయలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం దౌర్భాగ్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 100% అమలు చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ దిశగా ఆటంకాలు కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉండవని చెప్పేసి మా అధిష్టానం చెప్పింది. దాని మేరకే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి దిశానిర్దేశం చేస్తూ ఉన్నాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ దిశగానే రానున్నటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారు ఏదైతే స్వప్నమైనటువంటి కళలు ఉన్నాయో కళలకు అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆ దిశగానే మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఎటువంటి ఆటంకాలకు ముందుకు పోయినా ఏదైతే మీకు గత ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వానికి 95% సీట్లు ఇచ్చినటువంటి దిశగా ఉందో రానున్నటువంటి స్థితుల్లో మీకు వచ్చినటువంటి 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. ఆ దిశగా పోకూడదని చెప్పేసి, ఎందుకంటే మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా నీ కార్యకర్తలకైనా కనీసం కార్యకర్తలు ఫాలోవర్స్ కదా, వారిని ఏ దిశగా తీసుకుపోదామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. వారు కూడా మీ పోకడలతో పోతే ఈ ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డరు పరిస్థితులు క్లిష్టతరంగా ఉంటాయి. ఈ దిశగా తీసుకుపోవడానికి చూస్తూ ఉన్నారా? దయనీయమైనటువంటి పరిస్థితులు పోతే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఏ దిశగా ప్రజలు మీకు చేత్కరించుకుంటారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి హితవు పలుకుతూ ఉన్నాం. దయచేసి ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నటువంటి, ప్రజల తరపున నిలుస్తూ ఉన్నటువంటి ప్రజలకు హాని జరిగితే ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనైనా ఏ ప్రజానికానికైనా హాని జరిగితే
ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పాలన చూశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలు చూశారు. ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ దిశగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ను ఏదో అవాకులు సవాకులు మాట్లాడతామంటే మీరే చులకనవుతారు తప్ప ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షుల వారి తాలూకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఆయన పరిపాలనా విధానాన్ని చూసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో మేధావులు, అనేక మంది అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షాతిరేకలతో ఈరోజు ఉన్నటువంటి తరుణంలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేత్కరించుకుంటే నిన్నే చేత్కరించుకునే స్థాయికి తెచ్చుకుంటున్నావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హితవు పలుకుతా ఉన్నాం. ఆ దిశగా మా యొక్క ఏవైతే ప్రజా ఆకంటకమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తే దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ ఉంటుందని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.